6 ట్రంక్ పెట్టెలతో రండి, బంగారం తీసుకెళ్లండి. ఇదేమీ ప్రకటన కాదు, కోర్టు ఆదేశం. తమిళనాడు ప్రభుత్వానికి బెంగళూరు కోర్టు ఇచ్చిన ఆదేశాలివి. మాజీ ముఖ్యమంత్రి జయలలిత బంగారు ఆభరణాలని తమిళనాడు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కర్ణాటక న్యాయస్థానం ఆదేశించింది. మార్చి 6-7 తేదీల్లో ఈ బంగారాన్ని తీసుకెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 6 ట్రంకు పెట్టెలతో రావాలంటూ కోర్టు తమిళ ప్రభుత్వానికి తెలిపింది. వీటిని వేలం వేయడం ద్వారా వచ్చిన మొత్తాన్ని జయలలితపై విధించిన జరిమానా కింద జమ చేయనుంది. దీంతో అమ్మ నగలు ఎవరికి దక్కనున్నాయి? అమ్మ సంపదపై హక్కు ఎవరికి దక్కపోతుందనే చర్చ మొదలైంది. దివంగత తమిళనాడు మాజీ సీఎం జయలలిత బంగారాన్ని తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించే ప్రక్రియ మొదలైంది. అక్రమాస్తుల కేసులో 10 ఏళ్ల కింద జయలలితను దోషిగా తేల్చిన కోర్టు ఆమెకు భారీ జరిమానాతో పాటు జైలు శిక్షను కూడా విధించింది. అయితే జయలలిత చనిపోవడంతో స్వాధీనం చేసుకున్న బంగారం, వెండి, ఇతర ఆభరణాలతో పాటు ఇతర ఖరీదైన వస్తువులు, స్థిర చర ఆస్తులను వేలం వేయడం లేదంటే అమ్మడం జరిమానాగా రాబట్టుకోవాలని నిర్ణయించింది. దీనికోసం జయలలిత బంగారం తీసుకెళ్లేందుకు తమిళనాడు ప్రభుత్వం రావాలని బెంగళూరు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అక్రమాస్తుల కేసులో 2014లో బెంగళూరులోని 36వ సిటీ సివిల్ కోర్టు అప్పటి తమిళనాడు సీఎం జయలలితను దోషిగా తేల్చింది. ఆమెకు 4 ఏళ్ల పాటు జైలు శిక్ష, 100 కోట్ల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. అయితే 2016లో జయలలిత చనిపోగా 7 ఏళ్ల తర్వాత ఇప్పుడు కోర్టు మరో తీర్పునిచ్చింది. జయలలితకు చెందిన 27 కిలోల బంగారం, వెండి, ఇతర వజ్రాభరణాలను మార్చి 6-7 తేదీల్లో తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించనున్నట్లు తెలిపింది. మొత్తం 27 కిలోల నగల్లో 20 కిలోలు అమ్మడం లేదంటే వేలం వేయడం ద్వారా జయలలితకు విధించిన జరిమానా వసూలు చేయనున్నారు. ఇక మిగిలిన 7 కిలోలు జయలలితకు తల్లి నుంచి వారసత్వంగా వచ్చాయి. దీంతో వాటికి మినహాయింపు కల్పించారు. జయలలిత నగలు తీసుకోవడానికి 6 భారీ ట్రంక్ పెట్టెలతో రావాలని తమిళనాడు ప్రభుత్వానికి సూచించింది కోర్టు. ఆభరణాలు తీసుకోవడానికి ఒక అధికారిని కూడా నియమించినట్లు తెలిపింది. తమిళనాడు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐజీపీ ఆ అధికారితో సమన్వయం చేసుకోవాలని సూచించింది. కోర్టు నుంచి ఆభరణాలను తీసుకునే సమయంలో ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్తో పాటు 6 భారీ ట్రంకు పెట్టెలు భారీ సెక్యూరిటీతో రావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇదే కేసులో తమిళనాడు ప్రభుత్వం కర్ణాటకకు లిటిగేషన్ ఫీజుగా 5 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. అక్రమార్జన కేసులో 1996లో చెన్నైలోని జయలలిత ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలతో పాటు పలు వస్తువులు ప్రస్తుతం కర్ణాటక ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయి. అందులో 7 కిలోల బంగారం, వజ్రాలు, 700 కిలోల వెండి వస్తువులు ఉన్నాయి. వీటితో పాటు 740 ఖరీదైన చెప్పులు, 11,344 పట్టుచీరలు, 250 శాలువాలు, 12 రిఫ్రిజిరేటర్లు, 10 టీవీలు, 8 వీసీఆర్లు, 1 వీడియో కెమెరా, 4 సీడీ ప్లేయర్లు, 2 ఆడియో డెక్స్, 24 2-in-1 టేప్ రికార్డర్లు, 1040 వీడియో క్యాసెట్లు, 3 ఐరన్ లాకర్లు, 2 లక్షల నగదుతో పాటు పలు వస్తువులున్నాయి. వాటినే ఇప్పుడు తిరిగి తమిళనాడు ప్రభుత్వానికిచ్చి ఎస్బీఐ లేదా ఆర్బీఐ ఆధ్వర్యంలో వేలం వేయబోతున్నారు. దీంతో వీటిని ఎవరు దక్కించుకుంటారు? అమ్మ సంపద ఎవరి దగ్గరకు చేరుతుందనే ఉత్కంఠ కనిపిస్తోంది.